సో వీటన్నిటిలో నుంచి ఆమె తట్టుకొని నిలబడడం అనేది చాలా కష్టం. ఇదొక యాంగిల్. రెండో యాంగిల్, వాళ్ళ అన్నతో గొడవలు వచ్చాయి, వాళ్ళ అన్నకి ఈమె డబ్బులు కొంత 70 లక్షల వరకు ఇచ్చిందని ఒక కథనం కూడా వస్తుంది. దానంతా కూడా అతను రిజెక్ట్ చేశాడు కూడా వాళ్ళ అన్న. కావాలని నా మీద చెప్తున్నారు ఆయన కేసులు కూడా కొన్ని ఛానల్స్ మీద పెడుతున్నాడు. కాబట్టి ఇదంతా కూడా పోలీసులే అఫీషియల్ గా చెప్పాలి. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ కథనం ప్రకారం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లు కొన్ని ఈ మీద ప్రెజర్కి సంబంధించి కొన్ని ఆధారాలు దొరికాయని చెప్తున్నారు. ముఖ్యంగా 2 నెలలుగా వచ్చిన మెసేజ్లు, 2 నెలలుగా కంటే కూడా ఇమీడియట్ 10 days. ఎందుకంటే ఈమె 2 నెలల నుంచి ఏమీ ఆత్మహత్యకి ట్రై చేయలేదు. ఒక 10 days లో వచ్చిన ప్రెజర్ లో నుంచే చివరిలోనే ఆమె నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. అందుకే 27 వాళ్ళ పాపను తీసుకొచ్చి ఎగ్జామ్ రాసినాక 29 వాళ్ళ పాపను తీసుకెళ్ళింది, హాస్టల్లో వదిలింది. నిజంగా ఆమెకి 29కి ముందే గానీ ఆత్మహత్య చేసుకోవాలంటే ఆ పాపని హాస్టల్లో వదలాల్సిన అవసరం లేదు. సో 29 వదిలినాక అంటే 30 ఆ రోజే ఆమె నిర్ణయం తీసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. సో 30 తీసుకొని 30 మళ్ళీ హాస్టల్కి వెళ్ళి ఈవినింగ్ తీసుకొచ్చింది. సో ఏం జరిగింది ఈ 10 రోజుల్లోనే జరిగి ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఈమెను ఏమన్నా ప్రెజర్ కి ప్రత్యేకంగా గురి చేశారా, ఇది కొంతమంది చెప్తున్నట్టు వాళ్ళ అన్న వల్ల ప్రెజరా లేకపోతే వాళ్ళ అన్న చెప్తున్నట్టు ఆఫీస్ ప్రెజరా అనేది ఇప్పుడు తేలాలి. కొన్ని మెసేజ్లు డిలీట్ అయిపోయినాయని చెప్తున్నారు. ఇప్పుడు వాటిని రిట్రీవ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఆ మెసేజ్లు కూడా వస్తే ఈమెకి ప్రెజర్ ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు రూల్డ్ అవుట్ చేసిందంటే పోలీసులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, భర్త నుంచి ఎటువంటి ఈమెకి ప్రాబ్లమ్స్ కానీ ప్రెజర్ కానీ లేదు. భర్త కంప్లీట్ గా ఈమె మీద డిపెండ్ అయ్యి ఈమె మొత్తం కూడా చూసుకునేది, భర్త శాలరీ కూడా ఈమె అకౌంట్ కి ఇచ్చేవాడు. సో భర్తతో ఏ రకమైన ఇబ్బందులు కూడా లేవు. సో మిగతావి ఈమెకి ప్రెజర్ అయితే ఉందనేది పోలీసులు భావిస్తున్నారు ఇప్పటి వరకు. ఆ ప్రెజర్ దేని వల్ల వచ్చింది అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది తెలిస్తే ఆమె ప్రెజర్ ఎలా వచ్చింది అనేది తెలియచ్చు. అట్లాగే రెండోది ఇప్పటి వరకు ఏంటంటే వీళ్ళిద్దరిని ఎలా కన్విన్స్ చేసింది పిల్లల్ని అనే దగ్గర కూడా పోలీసులకి ఇప్పటి వరకు సంతృప్తికరమైన సమాధానం రాలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆమె కంట్రోల్లో వీళ్ళిద్దరు ఉంటారు. సో ఆమె ఏం చెప్తే అది చేస్తారు కాబట్టి ఆమె రమ్మంటే వెళ్ళిపోయారు అనేదే చెప్తున్నారు. కానీ అందరికీ కూడా డౌట్ ఏంటంటే ఇవాళ చిన్నపిల్లలే తల్లిదండ్రులు మాట వినట్లేదు. సో ఇంత పెద్ద వాళ్ళు పైగా యాక్టివ్, పాప బాగా చదువుతుంది, బాబు బాగా యాక్టివ్ గా ఉంటాడు. అలాంటి వాళ్ళు కనీసం ఆర్గ్యుమెంట్, గొడవ, ఏడుపులు, ఎమోషనల్ డ్రామాను ఇవేవి లేకుండా ఈమె కంటే ప్రెజర్ ఉండొచ్చు, చనిపోవాలనుకోవచ్చు. వాళ్ళిద్దరూ ఆమె కోరికను వీళ్ళెట్లా ఏమీ ప్రతిఘటన లేకుండా ఎట్లా వెళ్ళారు? ఎందుకంటే రైల్వే అది కూడా దాంట్లో కూడా ఏం లేదు, కారణం ఏం లేదు. మామూలుగా అయితే నాకు బతకాలని లేదని మాత్రమే రాసింది. బతకాలని ఎందుకు లేదు అనేది ఆమె ఏమీ రాయలేదు. ఏ కారణాల వల్ల బతకాలని లేదు అది ఆమె అది కానీ రాసేస్తుంటే అసలు ఇబ్బందే లేదు, డే 1 లో తెలిసిపోయేది. అది రాయలేదు. సో అందువల్ల ఇప్పుడు ఇంకా తేల్చాల్సి. కానీ పోలీసులు ఏమో సైలెంట్ గానే ఉన్నారు. ఎందుకంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లు మనకు తక్కువ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు బిఎన్ఎస్ కొత్త చట్టం వచ్చినాక ఎవరి డిస్ట్రిక్ట్ కి 2 ఫోరెన్సిక్ ల్యాబ్లు పెట్టాలనేది వాళ్ళు టార్గెట్ కు పెట్టుకుంది బీజేపీ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు అదేమి లేవు. అందువల్ల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ మీద విపరీతమైన ప్రెజర్ ఈ మధ్య అది తగలబడింది కూడా హైదరాబాద్ లో. దానివల్ల కూడా వాళ్ళకి ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. మరి దాంట్లో ఈమెకి సంబంధించిన ఉన్నాయా లేదా కూడా తెలియదు. సో ఏదేమైనా ఫోరెన్సిక్ ఇది బయటకు వస్తే కొన్ని నేనైతే దీంట్లో ఏదో గ్రౌండ్ బ్రేకింగ్ వస్తుందని అయితే అనుకోవట్లేదు. ఓన్లీ ప్రెజర్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. ఈ ప్రెజర్ దేని వల్ల అనేది మాత్రమే చెప్తారు అనుకుంటా ఉన్నాను. ఇంకా వ్యక్తులు బాధ్యులు అనే వ్యక్తులతో అయితే ఎక్కడ కథనం. మామూలుగా పోలీస్ స్టేషన్లు లీక్లు అయిపోతాయి. వాళ్ళకి తెలుసుంటే ఎవరో కానిస్టేబుల్ వాళ్ళు క్రైమ్ రిపోర్టర్లు లీక్ చేస్తారు. కాబట్టి లీక్ లేదంటే అర్థమైందంటే ఆమె ప్రెజర్ తోనే చనిపోయింది. బట్ ఆ ప్రెజర్ కారణం అనేది క్లియర్ గా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు.